అమీన్పూర్ లో బోనం రాకేష్ అని వచ్చిండు. బోనం తీసిండు. సమ్మక్క సారక గద్దెల కాడికి బోనం తీసుకొని వచ్చిండు. బోనం రాకేష్ అని వచ్చిండు. ఈ వీడియో చాలా బాగుంటది, అందరు తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది వీడియో. ఇప్పుడు మేము అమీన్పూర్ సమ్మక్క సారక్క టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము సమ్మక్క సారక్క టెంపుల్ కాడికి. ఇది అమీన్పూర్ లో ఉంది, చాలా బాగుంటది, అందరు తప్పకుండా చూడండి. సమ్మక్క సారక్క పోయే రూట్ ఇది, చాలా బాగుంటది అమీన్పూర్. మేమైతే కాల్ర బయలుదేరినాము. ఇదంతా రోడ్, ఇది లింగంపల్లి టు అమీన్పూర్ అన్నట్టు ఇది ఈ రోడ్డు. అయితే ఇక్కడ పార్కింగ్ పెట్టినాము. ఏమరా జయరాజు, మా మన్మడు చూస్తున్నాడు. ఇప్పుడు అమీన్పూర్ సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము. ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే చేసినాం, 50 రూపాయలు కార్ పార్కింగ్. ఇదేమో సమ్మక్క సారక్క ఎంట్రీ. సమ్మక్క సారక్క గుడికాడికి పోయే దారి ఇది, చాలా బాగా చేసారు దారి గిట. జనాలు అయితే మస్తు ఎక్కువ ఉన్నారు, పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు. మస్తు దుకాన్లు పడ్డాయి, మళ్ళా పబ్లిక్ గిట చాలా మంది పబ్లిక్ వచ్చారు. అసలు దుబ్బుత గిట జరుగుతలేరు, జనాలు అంతా పబ్లిక్ వచ్చారు. ఇక్కడ మంచి పూలు మొత్తం పూల దుకాన్లు పెట్టిర్రు. ఇక్కడ బెల్లం అమ్ముతుర్రు. బెల్లం అంటే అమ్మవారికి బంగారం, అది అమ్ముతున్నారు. మొత్తము అన్ని చాలా బాగా చేసారు దుకాన్లు గిట్ట. మస్తు మంది ఉన్నారు. ఇప్పుడైతే సమ్మక్క సారక్క గుడి కాడికి అయితే వచ్చేసినాము. అది అక్కడ ఉంది గుడి, అక్కడ ఉంది గుడి, చూపిస్తారండి. చాలా బాగుంటది గుడి. పబ్లిక్ గిట్ట చాలా మంది పబ్లిక్ వచ్చారు. దుకాన్లు గిట్ట చాలా దుకాన్లు పెట్టారు, చూపిస్తారండి. అయితే అమీన్పూర్ సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చినాము. గద్దెలు అయితే ఇక్కడైతే మన దగ్గరలో ఉన్నాయి, చాలా బాగా జాతర సంవత్సరము చాలా మంచి ఉంటుంది. గద్దెలు గిట్ట కనిపిస్తుంది, చూపిస్తారండి. ఇదేమో సమ్మక్క గద్దె, అదేమో సారక్క గద్దె. మేమందరం అయితే బెల్లంగడ్డలు తీసుకొచ్చినాము గుడికి. ఇవన్నీ దేవునికి సమర్పిస్తాం మేము. పబ్లిక్ అయితే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇది సమ్మక్క గద్దె, ఫుల్ జనాలు ఉన్నారు. సమ్మక్క గద్దె, అదేమో సారలమ్మ గద్దె, అడగట ఫుల్ జనాలు ఉన్నారు. శిరీష, హాయ్ జయరాజ్. జయశ్వేత, జయజమక్తికి వచ్చినావా? ఇప్పుడేమో గద్దె మీదకి పోయినాము. గద్దె మీద మస్తు జనాలు ఉన్నారు, మస్తు పబ్లిక్ క్రౌడ్, చాలా బాగా మస్తు ఉంది క్రౌడ్. అసలు సమ్మక్కని సారక్కని మొక్కదామంటే గిట్ట సంధిస్తలేరు జనాలు, అంతమంది పబ్లిక్ ఉన్నారు, మస్తు పబ్లిక్ ఉన్నారు. ఎట్లా వాళ్ళ వేసి మొక్కుతున్నాము. ఇదే సమ్మక్క దేవుడు, సమ్మక్క, అందుకే దర్శనం చేసుకుంటున్నాం మేము. ఏమైనా తల్లి, సమ్మక్క తల్లి.
సమ్మక్క తల్లికి అయితే దర్శనం చేసుకున్నాం మేము. జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. చాలా ఫుల్ జనాలు అయితే ఫుల్ జనాలు వచ్చారు. చాలా మంది జనాలు వచ్చారు. మస్తు పబ్లిక్ వచ్చారు. చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. అమీన్పూర్ అదేమో సారలమ్మ అమ్మవారి గద్దె. అది ఆడగిట చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టుడు అయితే పూర్తి అయిపోయింది. కొబ్బరికాయలు గిట్ట కొట్టేసుకున్నాము. దేవుని దర్శనం చేసుకున్నాము. ఇదేమో సారలమ్మ గద్దె. ఇంతకుముందు చూసింది సమ్మక్క గద్దె. ఇదేమో సారలమ్మ గద్దె. చూడు ఎంత బాగుంది, చాలా బాగుంది. అదే అయ్యో సారలమ్మ గద్దె మీకు వచ్చినాము. దేవుడు సారలమ్మ దేవుడు. చాలా బాగుంది. చాలా జనాలు జనాలు వచ్చారు. మస్తు మంది జనాలు వచ్చారు. పబ్లిక్ చాలా మంది వచ్చారు. ఈడనేమో అగరబత్తీలు ముట్టిస్తారు. అగరబత్తీలు ముట్టిస్తుంది మా భార్య, మా జస్విత. ఇప్పుడేమో సమ్మక్క సారక్క గద్దె చూసాము. ఇప్పుడేమో పగిడిద్దరాజు గద్దె, మళ్ళీ గోవిందరాజు గద్దెలు ఉన్నాయి. ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె దగ్గరికి పోదాము రండి. ఇది పగిడిద్దరాజు గద్దె. ఇది ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. పగిడిద్దరాజు లైన్ కట్టిన జనాలు. పగిడిద్దరాజు ఏదైనా జనాలు లైన్ క్యూ కట్టారు. మొత్తం జనాలు లైన్. ఏమో సమ్మక్క గద్దె. ఆ చెట్లలో కనిపిస్తుందేమో సారక్క గద్దె. ఇదేమో పగిడిద్దరాజు గద్దె. ఇంకోటి అక్కడ కనిపిస్తుంది, అదేమో గోవిందరాజు గద్దె. 4 గద్దెలకి ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్నదానం గిట పెడుతున్నారు. అన్నదానం గిట స్టార్ట్ అయింది. మేము వచ్చిన వేళ విశేషం అన్నదానం గిట స్టార్ట్ అయింది. సమ్మక్క సారక్క దగ్గర అన్నదానాలు, అన్నదాన కార్యక్రమం. చాలా మంది లైన్లు పెట్టారు. లైట్లు కూడా ఎంత బాగున్నాయి. ఇప్పుడైతే నేనైతే భోజనాలు చేసినాము. భోజనాలు అయితే వంటలు కూడా చాలా బాగున్నాయి. అంటే పండుగ అని చెప్పేసి భోజనాలు మొన్న ఇవాళ భోజనాలు అయితే పెట్టారు. బాగున్నాయి భోజనాలు. మస్తు జనాలు వచ్చారు. పబ్లిక్ అయితే మస్తు జనాలు పబ్లిక్ వచ్చారు.
మా బిడ్డ సమ్మక్క సారక్క కాడ ఫోటో తీస్తా అంటే నిలవడము, మా మన్మని ఎత్తుకొని నిలబడ్డాము. గాజులు గిట్ట గాజులు అమ్ముతారు, సమ్మక్క సారక్క గాజులు. చాలా దుకాణాలు పెట్టారు, గాజుల దుకాణాలు, బొమ్మల దుకాణాలు, కమ్మలు, నక్లెస్లు, ఉంగరాలు, ఇవన్నీ దుకాణాలు పెట్టారు. చిన్నపిల్లలు ఆడుకుంటే బొమ్మలు, కార్లు, ఎంత బాగున్నాయో బొమ్మల దుకాణాలు, కార్ల దుకాణాలు చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఇది పెట్టారు బెలూన్స్ది. మళ్ళీ ప్యాలాలు అమ్ముతారు. చాలా దుకాణాలు అయితే మస్తు దుకాణాలు పెట్టారు. ప్యాలాలు ప్రతి గుడికి అడిగినా ప్యాలాలు అయితే తీసుకుంటాం కదా, ప్యాలాలు అవి అమ్ముతారు. చాలా బాగుంది. ఇదేమో డెకరేషన్ సూపర్ చేసారు. డెకరేషన్ నైట్ వ్యూ బాగుంది. పొద్దున చూస్తే అంత బాగుంటదు, రాత్రి అయితే వ్యూ బాగుంది. సూపర్ ఉంది వ్యూ. లైటింగ్ తోటి మస్తు డెకరేషన్ చేసారు. ఇదంతా సమ్మక్క సారక్కదే ఎంట్రీ గేట్లు. ఇక్కడికైనా ఎంట్రీ, ఇక్కడికైనా బయటలోకి వెళ్ళేది. బాగున్నది ఎంట్రీ గిట్ట బాగుంది గేట్లు. కాకపోతే లైటింగ్ ఫుల్ చీకటి అయిపోవట్లో లైటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే రాకేష్ అన్న బోనం వస్తుంది. చాలా బాగుంది బోనం, చూడండి. ఈ బోనం ఎత్తుకొని నడిచేది రాకేష్ అన్ననే. ఈ అమీన్పూరు సమ్మక్క సారక్క దగ్గర గిట బోనం తీసిండు రాకేష్ అన్న. కానీ చాలా బాగా తీసిండు బోనం గిట. మీరే చూడండి, నేనేం మాట్లాడాను. చాలా బాగుంటది, చూడండి మీరే. రాకేష్ బోనం చాలా మస్తు జనాలు వచ్చారు. చాలా పబ్లిక్ వచ్చారు. చెమటలు ఆరిపోయినాయి మొత్తము. మస్తు జనాలు వచ్చారు. నా వెనకాల కనిపిస్తున్న జనాలు ఫుల్ జనాలు ఉన్నారు. అసలు మస్తు క్రౌడ్ ఉంది. ఇక్కడ పక్కన చూసుకుంటే విగ్రహాలు అమ్ముతున్నారు. సమ్మక్క సారక్క దగ్గర విగ్రహాలు అమ్ముతున్నారు. మస్తు లైటింగ్ గిట్ట మస్తు డెకరేషన్, వెల్కమ్ అని మస్తు లైటింగ్ చేసారు. డెకరేషన్ ఫుల్ డెకరేషన్ చేసారు. నాకైతే చాలా మంచి అనిపించింది వీడియో. మీ గిట్ట నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. తిరిగి మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. బాయ్. వేరే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.